ఆ మూకుడు తీసుకురా జాగ్రత్తగా. పొయ్యి వెలిగించు. ఇక్కడ జల్లెడు ఉంటుంది చూడు, అది పట్టుకొచ్చి నూనెలో పెట్టు. ఇప్పుడు దాంట్లో పల్లీలు ఉన్నాయి, వేసాయి. నూనెలో వేసి కాలని. శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, కొంచెం దూరంగా వేడైనాక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోనే పోసేసుకో. తీసేసి ఇప్పుడు వంకాయలు ఏం చేశానంటే చక్కగా తరిగి కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని ఆరబెట్టి ఉంచాను. వాటి నూనెలో వేసి వేయించు. బాగా గట్టిపడే వరకు వేపాలి, దీన్ని కరకరలాడాలన్నమాట. అది వేగిపోయింది. ఒక పని చేయి, ఇప్పుడు వంకాయ ముక్కలు ఇందులోకి తీసేయి. నూనె రాకుండా తీసేయి. వేసాను బాబాయ్. మర్చిపోయాక సూప్ వేయి. తీసుకెళ్ళి చక్కగా పొడి కొట్టుకొచ్చేసాయి. వంకాయ కారం. ఏడిబిడి ఇంకా రాలేదు. బాబాయ్ గారు గంటలు చేస్తాడు రావడానికి. వచ్చావురా బాబు. పొడి కూడా రెడీ అయిపోయింది. ఆ కారపొడి కూడా అందులోకి తీసేయి. కారపొడి చిన్న గిన్నె తీసుకో. కడాయిలో నూనె పోసి అందులో జాలిగిన్నె పెట్టుకొని అందులో పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసి వేయించి తీసేయాలి. ఆ తర్వాత అదే నూనెలో వంకాయ ముక్కలు వేసి వేయించి తీసేసి ఉప్పు కూడా వేసి పొడి చేసుకుంటే వంకాయ కారపొడి రెడీ.